సందేశాన్ని వినబోతున్నాం. పాపుల రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు. ఎవరండి యేసుక్రీస్తు? పాపుల రక్షకుడు యేసుక్రీస్తు. చూడండి, తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఈ విధముగా రాయబడింది: పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదయు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటండి? గట్టిగా చెప్పాలి. పాపులను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మరొక నెలలో మనం ఒక పండగ చేయబోతున్నాం. ఏ పండగ అది? క్రిస్మస్ పండగ. ఆ క్రిస్మస్ పండగ రోజున ఇవాళ ఎంత 24వ తారీఖు అంటే వచ్చే నెల కరెక్ట్గా 24వ తారీఖు ఇదే వాక్యాన్ని ప్రకటించడానికి మనము ఊరిలోకి వెళ్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ఆయన పాపుల రక్షకుడు. ఏ రక్షకుడు? ఇప్పుడు ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగోలేదు అనుకోండి, ఆరోగ్యం క్షీణించిపోయింది, జ్వరం వచ్చింది, తలనొప్పి వచ్చింది, లేకపోతే కడుపులో గడ్డలు వచ్చింది, లేదా కాలు దెబ్బ తగిలింది, చేయి దెబ్బ తగిలింది, అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తికి ఎవరు కావాలి? వైద్యుడు కావాలి, ఒక డాక్టర్ కావాలి. ఆ డాక్టర్ యొక్క వైద్యం, అతడు ఇచ్చేటువంటి మెడిసిన్ మనకున్నటువంటి ఆ దేహానికి ఉన్న రోగాన్ని ఏం చేస్తుంది చెప్పండి? తీసివేస్తుంది. అందుకే కదా హాస్పిటల్కి వెళ్ళేది, లేకుంటే వేరే పని మీద వెళ్తారా? హాస్పిటల్కి ఎవరు వెళ్తారండి? ఆరోగ్యము బాగోలేని వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారు. రోగులకి వైద్యుడు అవసరం. అలాగే మరి పాపులకు ఎవరు కావాలి? యేసయ్య కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు రోగం వచ్చిందని ఎప్పుడు తెలిసిద్ది? ఒళ్ళంతా మండిపోతా, అన్నం పెట్టుకుంటే చేదుగా ఉండి, నోరంతా పెడిసికట్టకపోతా ఉంటే అమ్మో ఏదో నాకు జ్వరం వచ్చినట్టుందే అని అనిపించినప్పుడు ఏం చేయాలి? ఈ జ్వరాన్ని తగ్గించగలిగినటువంటి మార్గం ఏదైనా ఉందా అని ఆలోచన చేసి ఏం చేయాలి చెప్పండి? ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకేదో జ్వరం వచ్చినట్టుగా అనిపిస్తుంది, ఒకసారి చూడయ్యా అంటే ఆ వైద్యుడు ఏం చేస్తాడంటే థర్మామీటర్ తీసుకొచ్చి పెట్టి నీ టెంపరేచర్ ఎంత ఉందో, ఎంత జ్వరం ఉందనేది చూస్తాడు ముందు. ఆ తరువాత అతను ఒక మెడిసిన్ ఇస్తాడు. అది తగ్గలేదు అనుకోండి, నెక్స్ట్ ఏం చేస్తాడు? బ్లడ్ టెస్ట్ చేస్తాడు. ఆ రక్త పరీక్షలో నీకున్న జ్వరం ఏ విధమైనటువంటి జ్వరం అనేటువంటిది ఆ బ్లడ్ టెస్ట్ లో తెలిసిపోద్ది. కాబట్టి అది ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి మెడిసిన్ నీకు వాడతాడు. ఇలాగ నువ్వేం చేస్తావంటే నీకున్న వ్యాధిని బట్టి ఆ డాక్టర్ గారు ఇచ్చే ట్రీట్మెంట్ తీసుకొని బాగుపడిపోతా ఉంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఒక వ్యక్తి నేను పాపిని అని ఎలా గ్రహించాలి? ఒకవేళ పాపిగా ఉంటే ఆ పాప రోగానికి వైద్యం ఎక్కడ దొరుకుతుంది? ఆ పాప రోగాన్ని నయం చేయగలిగినటువంటి వైద్యుడు ఎవరున్నారు అని ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వైద్యుడి గురించి ఆలోచన చేయాలంటే ముందు నువ్వు పాపములో ఉన్నావో పరిశుద్ధతలో ఉన్నావో నీకు అర్థం కావాలి. నీకు జ్వరం వచ్చిందో లేదో అర్థం కాకుండా నేను ఉండి ఆ జ్వరంలోనే ఉండి చికెన్ కోడిగుడ్డు తింటే ఏమైంది? జ్వరం కాస్త పసికరలు అయింది, కామర్లు అయింది. అది ముదిరిందాక మెదలకుండా ఉంటే ఏమైంది? భయంకరమైన జబ్బుగా మారింది. అది నిన్ను మరణానికి తీసుకెళ్తుంది. అలాగే పాపము అనేటువంటిది, పాపము యొక్క స్వభావం అనేటువంటిది నువ్వు గుర్తించలేకపోతే ఒక చిన్న పాపమే నీలో ఉండి అది పెద్ద పాపముగా మారి ఆ పాపము నిన్ను మరణానికి తీసుకువెళ్తుంది. అందుకే ఆ పాపము నుంచి రక్షించడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు.